ఇంకెన్నాళ్ళని ఈ దారుణాలు చూస్తూ ఊరుకోవాలి. మనం ఇంత పెద్ద సమూహం ఉండి కూడా మన ఆలయాలను రక్షించుకోలేకపోతున్నాం. ఇది మన చేతకానితనమా లేక మనకెందుకులే అన్న నిర్లక్ష్యమా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం కాళికామాత ఆలయం తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డమాన్ గ్రామంలో భీమ సముద్రం అనే చెరువుకు సమీపంలో ఉంది. కాకతీయ సామ్రాజ్య పరిపాలనా కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం. ఈ గ్రామంలో చాలా పురాతన ఆలయాలున్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్న గ్రామస్తులు ఎందుకని ఈ ఆలయాన్ని ఇలా దారుణమైన పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా వదిలేశారు? ఇంత గొప్ప ఆలయం ఈ రోజు గబ్బిలాల నివాస స్థలంగా మారింది. జంతువుల అవశేషాలు ఇక్కడున్నాయి. కొంతమంది మనుషులు బుద్ధి జ్ఞానం విచక్షణ కోల్పోయి అమ్మవారి ఆలయాన్ని ఒక విలాస కేంద్రంగా మార్చారు. ఎన్ని రోజులు ఎటువంటి ఆదరణ లేకుండా ఎవరూ పట్టించుకొని ఈ ఆలయాన్ని ఎక్కడో ఉన్న నువ్వు చూస్తున్నావంటే అమ్మ ఆజ్ఞాపించింది. ఈ వీడియోను నీకు తెలిసిన ప్రతి ఒక్కరి వరకు చేర్చే బాధ్యత నీది. మన చరిత్ర గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు, మన చరిత్రకు సాక్ష్యంగా ఉండే ఇలాంటి ఆలయాలను రక్షించుకొని ఆ గొప్పతనాన్ని ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పాలి. మిత్రమా, ఇకనైనా మేలుకో. ఇప్పటికే చాలా కోల్పోయాం. మన చారిత్రక సంపద కనుమరుగవ్వక ముందే కళ్ళు తెరిచి కాపాడుకుందాం. ఈ పురాతన ఆలయాన్ని పరిరక్షించుకుందాం. మనలోని శక్తిని, భక్తిని, ఐకమత్యాన్ని, సామర్థ్యాన్ని నిలుపుకుందాం. అన్నా ఒకటి గుర్తుంచుకో, ఇవి కేవలం ఆలయాలు మాత్రమే కాదు, మన పూర్వీకుల యొక్క ఆత్మగౌరవం. వేలాది మంది మాన ప్రాణ త్యాగాలకు నిలువెత్తు రూపం. ఇలా నీ కళ్ళ ముందు నాశనం అవుతుంటే చూస్తూ కూర్చుంటావా? నీకున్న నిర్లక్ష్యాన్ని విడిచి నీలోని చైతన్యానికి చలనం కలిగేలా చేయి. ఈ ఆలయం తిరిగి బాగుపడడం కోసం నాతో పాటు అందరూ జై కాళీ అని కామెంట్ చేయండి.